లేదా ఇంటికాడ నుంచి దగ్గర దగ్గర రెండు మూడు గంటలు అవుతుంది. బుకింగ్ ఇప్పటివరకు లేదు. మళ్ళీ ఆరంగడ్డ దగ్గరికి వచ్చిన ఇంట్లో పనిచేస్తున్నాడు, ఓలా మేడికైతే ఆడికి అని చెప్తున్నా. నేను నా కస్టమర్ ఉన్నాడు, మళ్ళీ ఐడి బ్లాక్ అయిందంటే మాత్రం దయచేసి మీరు మాత్రం ఆరంగడ్డ స్టోరీ నుండి మాత్రం ఉండకండి. పోతే ఒక 5-6 కిలోమీటర్లు పోకండి, టైం వేస్ట్ మాత్రం చేయకండి. అది నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్ అన్న. ఈరోజు 9 ట్రిప్లు కొట్టాలన్న. 9 ట్రిప్లు కొట్టకపోతే పైసలు వినట్టే 1000 రూపాయలు. 1000 రూపాయలలో ఒక రోజు పెట్రోల్ వచ్చేస్తుంది నాకైతే. అలా ఆలోచిస్తున్నాం. కానీ బుకింగ్ వచ్చింది, ఫస్ట్ బుకింగ్ మనకి సడన్ నగర్కి. మామూలుగా ఇట్లా వెళ్తున్నా క్యాన్సిల్ చేసాను. ఇంటికా నుంచి అంటే 1.5 కిలోమీటర్ దూరం నుంచి వచ్చింది, ఓలా నుంచి వచ్చింది. కాకపోతే చూసాం నెక్స్ట్ టైం అవుతుంది అనేది. కాకపోతే ఇంటికైతే వెళ్తున్నా, ఇంటికా నుంచి అయితే బయలుదేరుతున్నా. చూద్దాం ఏమవుతుంది అనేది. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఎట్లాగో. ఓకేనా? మిగతా డీటెయిల్స్ మాత్రం మీకు వీలైతే ఫోన్ వర్క్ చేస్తే మాత్రం చెప్తా, లేదంటే మొత్తం నైట్లో చెప్తా. ఓకేనా? కాకపోతే ఇవాళైతే 9 ట్రిప్లు కొట్టాలి కంపల్సరీ. ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలనుకుంటున్నా. ఊబర్లో 9 ట్రిప్లు అంటే టోటల్ కాదన్నా, ఊబర్లో. సరేనా? చూద్దాం ఏమవుతుంది. నమస్తే, ఇలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. మార్నింగ్ ఇన్నింగ్స్ అయిపోయింది, కాకపోతే తక్కువ స్కోర్ కొట్టినా కాబట్టి మళ్ళీ వెళ్ళినా. 130 కిలోమీటర్స్కి దగ్గర దగ్గర 1600-1700 ఉందన్నా. కాకపోతే 3 బుకింగ్లు కొడితే 1000 రూపాయలు వస్తాయి. కానీ మళ్ళీ ఎక్కిన డ్యూటీ అయితే డ్యూటీ ఎక్కి కూడా ఇంటికాడ ఆన్ చేసిన 1-2 అవర్స్ బిఫోర్. ఇప్పుడు బుకింగ్ లేదన్నా ఇంటికాడ నుంచి. దగ్గర దగ్గర 2-3 గంటలు అవుతుంది. బుకింగ్ ఇప్పటివరకు లేదు. మళ్ళీ ఆరంగడ్డ దగ్గరికి వచ్చిన, ఇక్కడేమో బుకింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఇంకా ఆగిన, అక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ ముంగడ బ్రిడ్జ్ కింద ఆగిన, ఇక్కడ లేదు. అట్లా మా ఇంటి దగ్గర అంత దారుణంగా స్థితి ఉంటుందన్నా. చెప్తున్నా కదా, 3 బుకింగ్లు కొడితే 1000 రూపాయలు వచ్చాయనే ఆశతోనే వచ్చిన. ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నా. కాకపోతే పొద్దున మాత్రం చెప్తున్నా కదా, మన కార్ని ఇంకో వ్యాగనార్ కార్ వచ్చి కొట్టేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది వెనక నుంచి కొట్టింది, ఉల్టా నా పైన దబాయించాడు. కస్టమర్ వెనక ఉండే, ఆమె ఒకటే టెన్షన్. అది చెప్పిన ఆడ ఒకటే అంటాడు, సీసీటీవీ నేను చెప్పిన, నేను ముంగటి నుంచి కొడితే నా తప్పు, నువ్వు కొట్టినావు ముంగటి నుంచి, నా వెనక నుంచి తాకిందంటే నీదే కదా, నువ్వు టర్నింగ్ తీసుకున్నావు. కాదు, నేను కూడా ఆర్టీఓలో పనిచేస్తున్నాడు, ఓలా మేడికైతే ఆడికి అని చెప్పిన. నేను నా కస్టమర్ ఉన్నాడు, మళ్ళీ ఐడి బ్లాక్ అయిందంటే మళ్ళీ దగ్గర దగ్గర మళ్ళీ నాకు టైం పడుతుంది. మీ తప్పు పెట్టుకొని నన్ను ఉల్టా దబాయిస్తున్నావు, ఇది తప్పనంటే లేదు, మా కూడా కొడుకులు ఉన్నారు, మా వాళ్ళు కూడా జాబ్ చేస్తారు, అది ఏదో అన్నాడు తొలిచౌకి దగ్గర. నాకు ఇది అర్థమైతే లేదు. బండ్లు మనం తప్పు నడిపిస్తున్నాం, వాళ్ళు కూడా ఎదుటోడు తప్పు నడిపిస్తుంది. నాకు ఏం అర్థమైతే లేదు. నాకు అప్పటి నుంచి చెప్తున్నా, స్క్రాచ్ పడ్డదైతే పడ్డది, ఆయన కూడా పడ్డది, నాకు కూడా పడ్డది. కాకపోతే మ్యాక్సిమం తప్పు అయితే ఆయన తప్పే ఉంది. నా తప్పు. నేను పోతున్నా, ఆయన ఇంకొచ్చి ఇట్లా యూటర్న్ తీసుకొని అంటే బండి ఇట్లా పక్కన తీసుకొని ఇట్లా ఓటేసినాడు. చెప్తున్నా కదా, బండి నడిపోయినాకే టెన్షన్ అయిపోతున్నా. ఎదుటోడు ఎట్లా వస్తుండో ఏమొస్తుందో నాకైతే అర్థమైతే చెప్తుంది. నాకు మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేనే తప్పు నడిపిస్తున్నానేమో అని అనిపిస్తుంది. నేను నెమ్మదిగా నడిపిస్తాను, స్పీడ్ అయితే నడిపా. మళ్ళీ ఏందో నాకు అయితే చెప్తున్నా, చుక్కలు అనిపిస్తున్నాయి అసలు. ట్రాఫిక్లో నడిపానంటే చెప్తున్నా మామూలుగా లేదు అసలు, రేంజ్లో ఉంది. ఇప్పుడు కాంప్రమైజ్ లేదు. ఇంత సన్ను దొరికినా ఆ బస్సు కూడా అట్లనే వెళ్ళిపోతున్నాడు, ఆర్టీసీ బస్సు కూడా అట్లనే వెళ్ళిపోతుంది ఈ మధ్య. ఇంత సన్ను కనిపోయినా ఇట్లా కట్టు తొలి చెవి దగ్గర ఉండే ఆ చేతి గుర్తుంటుంది కదా, అంత గ్యాప్ కనిపిస్తుంది. అంతే పోతా అండి, ఇట్లా యూటర్న్ చేసుకొని ఆ గల్లీ నుంచి పోయి ఇట్లా పోతున్నాడు అసలు. అట్లా అయిపోయిందన్న అసలు డ్రైవింగ్. మళ్ళీ అందరూ అంటే తయారెత్తుడు అర్థమైతే లేదు. మరి ఇట్లా అయితే కష్టం అన్న, మరి చాలా కష్టం నిజంగా. మనం ఎంత జాగ్రత్త ఉన్నా ఇక దేవుని పైన ఇష్టపడేసాలి ఇక మన ఆశలని. అట్లా అయిపోయింది తోమల. మరి టూ మచ్ అయిపోతుంది అన్న, చాలా టూ మచ్ అయిపోతుంది. దమా ఖరాబ్ అవుతుంది. పొద్దున ఫస్ట్ బుకింగ్ వచ్చింది మనకి అత్తాపూర్ నుంచి, దళిద్రం కూడా అత్తాపూర్ నుంచి వచ్చింది. ఆ బుకింగ్ తీసుకున్నా, పాపం బంజారా హిల్స్ పెట్టినా. అటు నుంచి మళ్ళీ నాకు దొరికింది కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్. పాపం ఆయన కూడా 250 ఎంత వచ్చిండు. ఫస్ట్ బుకింగ్ స్క్రీన్ షాట్ పెట్టా, సెకండ్ బుకింగ్ స్క్రీన్ షాట్ పెట్టా. నోటిపైన ఉండే 4 బుకింగ్లు ఎంతో కొట్టినా. దాని తర్వాత చిన్న బుకింగ్ ఏదో ఇక్కడ పోయినా, మళ్ళీ కొద్దిగా 10 కిలోమీటర్ ఎంత దూరం వచ్చిన, అదే అయిపోయింది. మళ్ళీ మనకి దొరికింది సికింద్రాబాద్ నుంచి కాదన్నా, ఇక మన బషీర్బాగ్ బుకింగ్ దొరికింది. అది డ్రాప్ చేసిన.
మళ్ళీ బషీర్బాగ్ నుంచి గచ్చిబౌలి దొరికింది. అక్కడ యాక్సిడెంట్ తొలిచే దగ్గర కొటేషన్ మన బండిని. సరే ఆయన అయిపోయిందని ఆమె ఇచ్చిపెట్టిన. అది ఆన్లైన్ పేమెంట్ ఇవ్వాలి, వచ్చినాయి కూడా ఆన్లైన్ పేమెంట్. అది కూడా 250 ఎంత వచ్చింది, అది కూడా స్క్రీన్ షాట్ పెట్టాం. మళ్ళీ అక్కడ నుంచే అమెజాన్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ వచ్చి పికప్ చేసుకున్నా. ఇక ఏం చేద్దాం, ఇక ఎండలా చెప్తున్నా. ఏసీ లేనిది ఊబర్ వాళ్ళు అయితే ఇంటలేరు, ఊబర్ వాళ్ళు అస్సలు వినరు ఏసీ లేనిది. అది గుర్తుపెట్టుకున్నాను, పాయింట్ గుర్తుపెట్టుకొని. ఒక టైంకి ఓలా ర్యాపిడో వాళ్ళని కొద్దిగా అడ్జస్ట్ అయిపోతుంది, కానీ ఊబర్ వాళ్ళు అడ్జస్ట్ కాదు, కంపల్సరీ ఏసీ అంటున్నారు. ఓకేనా, అది అయిపోయిందా. ఆ మేడంకి అది ఆ మేడం దింపేసిన 525 రూపాయలు ఎంత వచ్చింది ఎయిర్పోర్ట్. అయిపోయిందా. మళ్ళా తర్వాత ఎక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంక నుంచి రాలే, బుకింగ్ దొరుకుతాయని చెప్పి ఆశతో ఏం చేసిన, ఇక్కడ నిలబడ్డా. శంషాబాద్ మన బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ నిలబడ్డా. అక్కడ దగ్గర 45 మినిట్స్ నిలబడ్డా, రాలేవు. మెల్ల వస్తూ ఇక ఇంటికాడికి వచ్చేసిన. ఆరంగూడ దగ్గరకు వచ్చిన, అక్కడ ఒక 10-15 నిమిషాలు నిలబడ్డా. ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫీస్ ఉంది ఒకటి, అక్కడ 10 అర్ధగంట అయితే నిలబడ్డా. బుకింగ్ రాలేదు. ఇట్లయితే కాదురా నాయన, ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక మళ్ళీ వెళ్దాం. 3 బుకింగ్ చేయాలి, ఎట్లనే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిపోయినా. అది ఎంటీ పోతేమైనా 40 కిలోమీటర్లు పోతా, కానీ కంపల్సరీ 3 కిలోమీటర్లు కొడతా ఏమో డిసైడ్ అయిపోయినా. అక్కడ నుంచి ఇక అయితలేదు, ఇక ఇట్లయితే కాదని చెప్పి తినేసి వెళ్దామని చెప్పి ఇంటికి పోయినా. కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయినా, తిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన. దగ్గర 2 గంటలు 3 గంటలు అవుతుంది. అప్పటి నుంచి ఆన్ ఉంది, ఆఫ్ చేయలే. అప్పటి నుంచి ఆన్ ఉంది, కొడితే వచ్చేసే వెళ్దాం రాలేదు. అప్పట్లో తిన్న లోపల ఒక్క బుకింగ్ వచ్చింది. అది నారాయణగూడ కాచిగూడ స్టేషన్ పికప్ చేసే లోపల అన్నాడు డ్రైవర్ అని చెప్పేసి. మళ్ళీ దాని తర్వాత నుంచి ఒక్క బుకింగ్ రాలేదు. అంత దారుణంగా ఉందన్నా. మరి మా ఇంటి దగ్గర ఇంత దారుణంగా ఉంటుందన్న. ఆరంగడ్లో ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి మీరు మాత్రం ఆరంగడ్ స్టోరీ నుండి మాత్రం ఉండకండి. పోతే ఒక 5-6 కిలోమీటర్లు పోకండి, టైం వేస్ట్ మాత్రం చేయకండి. అది మెయిన్ ఈ అర్నింగ్ టైంలో 7-8 గంటలకు. ఓకేనా, మీకు ఏందో అప్డేట్ చేసి మొత్తం లాస్ట్లో చెప్తాను సరేనా. ఆ బుకింగ్ అయితే అట్లా అయినాయి. సెకండ్ ఇన్నింగ్స్ 3 బుకింగ్లు ఉన్నాయి. ఆ 3 బుకింగ్లు కొట్టే వచ్చేద్దాం అనుకుంటున్నా, ఏమవుతుందో చూద్దాం. మొత్తానికైతే 3rd బుకింగ్ కంప్లీట్ అయిపోయిందన్న. కాకపోతే అత్తాపూర్ పోయి మళ్ళీ అత్తాపూర్ డ్రాపింగ్ చేసిన. అత్తాపూర్ నుంచి మనకు 3rd బుకింగ్ అంటే ఫస్ట్ బుకింగ్ దొరికింది బంజారా హిల్స్ ప్లాటినం హోటల్ ఏదో ఉందన్న, సంథింగ్ హోటల్ ఉంది. అలా అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి మళ్ళీ మనకు దొరికింది నాంపల్లి స్టేషన్. అక్కడ నుంచి డ్రాప్ చేయగానే 100 రూపాయలు ఇచ్చిన. చిన్న బుకింగ్ వచ్చినాయి. మళ్ళీ నాకు మష్రూమ్ బాగ్తో వచ్చింది 250 రూపీస్ అవుతాం. తీసుకోలేదు, ఎందుకంటే జుబ్లీస్ అంటే కంపల్సరీ ఉంటాయి అనుకున్నా చిన్న బుకింగ్లు. దాని ప్రకారంగా ప్లాన్ చేస్తే నాంపల్లి బుకింగ్ తీసుకున్నాం. ఒకటి ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా నాంపల్లి దగ్గర, లేకుండే. నాంపల్లికి మనకి ఎంత ఇచ్చిండు, 110 రూపాయలు ఎంత ఇచ్చినా. మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఫస్ట్ ఏమో 160 రూపాయలు ఎంత ఇచ్చిండు, అది కూడా స్క్రీన్ షాట్ పెడతా. 3rd బుకింగ్ ఒక బుకింగ్ పెండింగ్ ఉండే మనకి 1000 రూపాయలు రావడానికి. 1000 కాదు, 1125 రూపాయలు రావడానికి ఒక బుకింగ్ పెండింగ్ ఉండే. ఆ బుకింగ్ కరెక్ట్ ఒకటేమో ఇక్కడ వచ్చిందన్న, సికింద్రాబాద్ సైడ్ వచ్చింది. సికింద్రాబాద్ సైడ్ వచ్చింది, యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత అప్పుడప్పుడే మళ్ళీ చింతల్మేట్ వచ్చింది. చింతల్మేట్ అంటే నియర్ బై అత్తాపూర్. చదువు తీసుకున్నా, పికప్ తీసుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, మనం బుకింగ్ లేనప్పుడు మనకి ఎప్పుడైనా ఇంటికి పోవాలన్నప్పుడు కస్టమర్కి కాల్ చేసి వెళ్ళండి. మనకు అప్పుడు కస్టమర్ ఫోన్ చేసేయండి, ఈడు వస్తున్నాడని ఒక హోప్తో ఉంటాడు. ఒక 2 కిలోమీటర్లు అయినా పర్వాలేదు, 1 కిలోమీటర్ అయినా పర్వాలేదు. మనకు పోవాలి, ఆ ఏరియా నుంచి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా అక్కడ నుంచి బుకింగ్ వచ్చిందంటే మేడం మీరు డిలే చేయకండి. మాకు పోయే వరకు ఉంటారులే అని ఆ హోప్ పెట్టుకోకండి. రేపు ఓవర్కి పేషెన్స్ లేదు. ఒక ఫోన్ చేయండి, ఫోన్ చేసి నేను వస్తాను మేడం లేక సార్ అని చెప్పి ఫోన్ చేసి వెళ్ళిపోండి. ఆ బుకింగ్ అనేది కొద్దిగా సేఫ్ ఉంటుంది. లేకపోతే అంతే సంగతి, క్యాన్సిల్ చేసిరంటే మళ్ళీ పోయే ఛాన్స్ కూడా వెళ్ళిపోతుంది. ఒక కాల్ అన్న అంతే, మనకి ఎమర్జెన్సీ పోవాలనుకున్నప్పుడు ఒక కాల్ చేయండి, అంతే చాలు. ఓకేనా, అక్కడ 3000 అయిపోయింది. 3000 చిల్లర సంథింగ్ వచ్చింది. మీకు స్క్రీన్ షాట్ పెడతా. 1125 రూపాయలు ఏమో అది. ఇది 1819 రూపాయలు ఇది. దాని తర్వాత పొద్దున ర్యాపిడోలో ఒకటే బుకింగ్ 178, దగ్గర 3200 అనుకున్నాను. కాకపోతే ఈవినింగ్ వెళ్ళింది చెప్తున్నా కదా, 1000 రూపాయలు ఇష్టపడే తెచ్చుకోలేదు. ఎందుకంటే అది సాయంత్రం 4 గంటల వరకే, పొద్దున్న 4 గంటల వరకే ఉంటుంది. మళ్ళీ అది సంగతి. దాని గురించి వెళ్ళినా సక్సెస్గా అయిపోయింది. ఓకేనా, చూసాం నెక్స్ట్ టైం నుంచి అయితే ఇట్లా దాకా తెచ్చుకోదు. కాకపోతే నాకు ఈవినింగ్ పూటనే వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు
ఎండాకాలం కదా అన్న, ఏసీ కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు కూడా పెట్టారు ఏసీ, కాకపోతే అంత ఆ ఎండల దాంట్లో నడిపించే దీంట్లో నడిపించే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. కాకపోతే మరీ సాయంత్రం నడిపించాలంటే 1-2 గంటల వరకు నడిపేయకండి. 11 గంటలకు 12 గంటలకు ఎనఫ్. ఎక్కడ ఉన్నా ఇంటికి వెళ్ళేటట్టు ఎనఫ్ చేయండి. 1-2 గంటల వరకు చేసే అవసరం లేదన్న. ఓకేనా? 6 గంటలకు ఇట్లా బండి తీసి ఒక 6 గంటలు చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి. పొద్దున్న ఒక 6 నుంచి ఇలా పొద్దున ఒక సబ్స్క్రైబర్ కలిసి మనది ఆయన అదే చేస్తాడంట. ఆయన మార్నింగ్ 6 గంటలకు వెళ్తాడంట, మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోతాడంట ఒక 12-1 గంటల వరకు. మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ తీస్తాడంట బండి. చిన్న బుకింగ్ పెట్టుకుంటాడు. అది అట్లా ప్లాన్ చేయండి అన్న. సాల్ పురుషులుగా ఆడుకోవచ్చు. ఎండలో తిరిగే బదులు, ఆ ఎండలో ఏసీ బాధలు బదులు, ఆ ట్రాఫిక్ బదులు మేబీ బెనిఫిట్ ఇది. ఎవరైతే మామూలుగా ఉంటారో వాళ్ళ గురించి. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తుంటానే. బాయ్ అన్న. ఓకేనా? జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. స్లోగా డ్రైవ్ చేయండి. స్లోగా.